సీతారాములు అరణ్యవాసం చేసిన పుణ్యస్థలం పర్ణశాల. భద్రాచలం నుండి 34 కిలోమీటర్ల దూరంలో గోదావరి తీరాన ఈ ప్రాంతం ఉంటుంది. వటవృక్షం, బిల్వ వృక్షం, అశ్వత్థ వృక్షం, నింబ వృక్షం, అమలా వృక్షాల మధ్య ఉన్నందున ఈ ప్రాంతానికి పర్ణశాల అని పేరొచ్చింది. ఈ స్థలం ప్రాముఖ్యతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనుశ్రీ అందిస్తారు. భద్రాచలం నుంచి 35 కిలోమీటర్ల ప్రయాణ అనంతరం మనం వచ్చాం పవిత్ర గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి పర్ణశాలకి. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైంది. స్వయంగా సీతారాములు విడిది చేసినటువంటి ప్రాంతం ఇది. పర్ణ అంటే ఆకులు, శాల అంటే వాటితో చేసినటువంటి ఇల్లు. పర్ణశాల అంటే సీతారాములు ఇక్కడ నివాసం ఉన్న ప్రాంతం. ఈ పర్ణశాల విశేషాలు ఏంటో లోపలికి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. 14 ఏళ్ల వనవాసాన్ని పర్ణశాలలో పూర్తి చేశారు శ్రీ సీతారామ లక్ష్మణులు. గోదావరి తీరాన కుటీరం నిర్మించుకొని నివాసం ఉన్నారు. ఆనాడు జరిగిన సన్నివేశాలను నేటికి కళ్లకు కట్టినట్టు చూపించేలా శిల్పాలను ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. రాములోరి చరిత్రను తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున పర్ణశాలకు భక్తులు తరలి వస్తున్నారు. 14 ఏళ్ల వనవాసాన్ని సీతారాములు ఇక్కడే పూర్తి చేశారని చెప్తోంది స్థల పురాణం. మనం ఉన్నాం పర్ణశాలలో. ఆనాడు జరిగిన ఘటనల్ని నేటికి కంటికి కట్టి చూపించేలాగా ఆ జ్ఞాపకాలన్నింటినీ సజీవంగా ఉంచింది ఆలయ దేవస్థానం. ఇక్కడ మనం చూడొచ్చు స్వామి అమ్మవార్లు ఏ కుటీరంలో నివాసం ఉన్నారు, ఏ విధంగా ఉండేవారు, వారి అన్యోన్య దాంపత్యం ఏంటి, ఏ పరిస్థితుల్లో రావణాసురుడు అమ్మవారిని ఇక్కడి నుంచి అపహరించాడు లాంటి చిత్రాలు చూపరులను కట్టిపడేస్తూ ఉన్నాయి. పర్ణశాలలోకి అడుగు పెట్టగానే మనకి స్వామివారి పాదాలతో పాటు బంగారు జింక పాదాలతో ఉన్నటువంటి ప్రతిమ మనకు కనబడుతుంది. అందరూ భక్తులు ఇక్కడికి వచ్చి ససాక్ష్యంగా స్వామివారి పాదాలని ఆశ్రయించినట్లుగా భావించి ఇక్కడ నమస్కారం చేసుకోవటాన్ని మనం చూడొచ్చు. ఇంకొంచెం ముందుకు వెళదాం. అక్కడ కూడా కొన్ని రీతులున్నాయి, అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. బంగారు లేడిని చూసి మంత్రముగ్ధురాలైన సీతమ్మ అది కావాలని రామయ్య తండ్రిని కోరుతుంది. దీంతో మాయలేడిని పట్టుకునేందుకు వెళ్తాడు రామయ్య. కాసేపటికే శబ్దం వినపట్టడంతో సీతమ్మ కంగారు పడుతుంది. ఏమైందో చూసి రమ్మని లక్ష్మణుణ్ణి కోరుతుంది. ఒంటరిగా వదిలి వెళ్లనని లక్ష్మణుడు ఎంత వారించినా వినకుండా పంపిస్తుంది సీతమ్మ తల్లి. ఆ తర్వాత జంగమదేవర రూపంలో రావణుడు వెళ్లి సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్తారు. ఈ కథను వివరిస్తూ పర్ణశాలలో ఏర్పాటు చేసిన శిల్పాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మారీచుడి మాయావేషానికి ముగ్ధురాలైన సీతమ్మ తల్లి బంగారు లేడి కావాలని రాముణ్ణి వేడిందిట. రాముడు ఆ బంగారు లేడిని వేటాడుతూ వెళ్లగానే కొంతసేపటికి హా లక్ష్మణ అన్న అరుపులు వినిపించాయట. అప్పుడు అమ్మవారు బయటకు వచ్చి, లక్ష్మణ మీ అన్నగారి అరుపులు వినిపిస్తున్నాయి, నువ్వు వెళ్లి కాపాడవయ్యా అని అడుగుతుంది. కానీ లక్ష్మణుడు అమ్మా ముల్లోకాలని ఏలేవాడికి ఆపదేంటి, అలాంటిదేమీ ఉండదని చెప్తాడు. అయినా అమ్మవారికి పతి మీద ఉన్న ప్రేమ కొద్దీ లక్ష్మణుణ్ణి శంకిస్తుంది. అప్పుడు లక్ష్మణుల వారు ఈ లక్ష్మణ రేఖను గీసి ఈ గీతను దాటవద్దని చెప్పి అన్నగారిని వెతకటానికి ఇక్కడి నుంచి బయలుదేరతారు. ఆ మొత్తం దృశ్యాన్ని, ఆ మొత్తం కథని మరొకసారి మననం చేసేలా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చిత్తరులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి కాలం నుంచి అప్పుడు జరిగిన సన్నివేశాన్ని ఊహించుకునేలా మనల్ని నడిపిస్తున్నాయని చెప్పొచ్చు. రాముణ్ణి అన్వేషిస్తూ లక్ష్మణుడు అలా వెళ్లిన వెంటనే రావణ బ్రహ్మ జంగమదేవర రూపంలో ఇక్కడ ప్రత్యక్షమవుతాడు. అమ్మవారిని భిక్షాందేహి అంటూ పిలుస్తాడు. ఆయనకి భిక్షను తీసుకువెళ్ళటానికి బయటకు వచ్చినటువంటి సీతాదేవి తన గుమ్మంలోనే ఉండి భిక్షను స్వీకరించవలసిందిగా అర్థిస్తుంది. కానీ జంగమదేవుడిని అవమానపరచటం సవ్యమేనా అనేసి ఆమెని బయటికి రప్పిస్తాడు రావణాసురుడు. ఆ ఘటనలన్నింటికి సజీవ సాక్ష్యంగా ఈ చిత్రాలు నిలుస్తూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తాదులందరూ కూడా ఆ రోజు అమ్మవారి పరిస్థితి ఏంటి, ఏం జరుగుతూ ఉంది అన్నది ఆలోచించడానికి సజీవ సాక్ష్యంగా ఈ రూపురేఖలన్నీ కూడా నిలుస్తున్నాయంటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. లక్ష్మణ గీత దాటి రావణ బ్రహ్మకు భిక్షను అందించడానికి వచ్చిన అమ్మవారికి రావణాసురుడు తన నిజరూప స్వరూపాన్ని చూపిస్తాడు. దాంతో మూర్ఛిల్లిన అమ్మవారు ఇలా పడిపోగానే అమ్మవారిని భూమితో బలంగా ఇక్కడి నుంచి అపహరించుకు తీసుకుపోతాడు. ఆ ఘటనలన్నింటినీ కూడా నేటికి వచ్చే భక్తులకు సజీవంగా తెలిపే విధంగా ఇక్కడ ఈ శిల్పాలను మలిచిన తీరును అందరినీ అబ్బురపరుస్తోంది. రాముడు నరుడిగా జన్మించాడు, నరుడిగా అన్ని కష్టాలను అనుభవించాడు. కాబట్టే ఆయన వేసే ప్రతి అడుగు ధర్మం, సత్యానికి ప్రతీక. రామాయణాన్ని నరుడి చరిత్రగా చదివి తెలుసుకునే భక్తులు మనిషి కూడా సత్యాన్ని, ధర్మాన్ని పట్టుకొని
ఇంతలా నిలబడొచ్చా అనే విఘ్నతతో తమ నడకలో కూడా మార్పు తెచ్చుకొని సవ్యమైన మార్గంలో నడవాలని ఆశిస్తుంటారు. ఆయనం అంటే నడక, రామాయణం అంటే రాముడు నడిచిన నడక అని. మొత్తం శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఏ అవతారానికి కూడా ఆయనం అన్న పదం ఎప్పుడు వాడటం మనం విని ఉండను. కేవలం రాముడికి మాత్రమే ఆ పదం వర్తిస్తుంది. ఎందుకంటే రాముడు నరుడిగా జన్మించాడు, నరుడిగా అన్ని కష్టాలు అనుభవించాడు. కాబట్టి ఆయన ఎక్కడా తాను దైవాన్నని ప్రకటించలేదు, ఎక్కడ తన దివ్యత్వాన్ని చూపించలేదు. కాబట్టే ఆయన వేసే ప్రతి అడుగు ధర్మంతో సమానం, మరో అడుగు సత్యానికి ప్రతీక. రామో విగ్రహాన్ ధర్మ అంటారు. ఆయన నడవడికిని రామాయణం నరుడి చరిత్రగా చదివి తెలుసుకునే భక్తులు మనిషి కూడా సత్యాన్ని ధర్మాన్ని పట్టుకొని ఇంతలా నిలబడచ్చా అన్న విఘ్నతతో తమ నడతలో కూడా మార్పు తెచ్చుకొని సవ్యమైన మార్గంలో నడుస్తారని ఆశిస్తూ ఉంటారు. అందుకే రామాయణాన్ని ప్రతి ఒక్కళ్ళు చదవాలని కోరుతూ ఉంటారు. అందుకే పెద్దలు చెబుతారు, రామాయణాన్ని ప్రతి ఒక్కరూ విధిగా చదవాలి, అది నరుడి చరిత్రగానే చదవాలి. ఎందుకంటే ఒక నరుడు సత్యం ధర్మం కోసం అంత నిష్ఠతో బ్రతికినప్పుడు మనం ఎందుకు ఆ సుగుణాలని మన జీవితానికి అలవరుచుకోకూడదన్న ఒక విఘ్నత మనలో కలగాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ రామాయణ పారాయణ చేయాలని పెద్దలు చెప్తారు. కెమెరా పర్సన్ భూపతితో అనుశ్రీ ఫర్ సాక్షి న్యూస్.